మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కోప్పడితే నిందలు సమసిపోతాయా? చాలామంది దేవుని బిడ్డలు నిందలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని ఇతరుల మీద కోప్పడుతూ మనసును పాడు చేసుకుంటూ ఉన్నారు. నీ మనసును పాడు చేయటానికి అపవాది నీలో ఉంచిన ఒక విత్తనం ఏంటంటే కోపము. చాలామంది కోప్పడుతూ ఉంటారు. సలహాలు ఇచ్చినా కోప్పడతారు. అలాగే వారికి ఏదైనా కానీ సూచనలు ఇచ్చినా కోపపడుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళ బాధలలో కోపాన్ని చూపిస్తూ ఉంటారు. వారికి సంతోషం ఉన్నప్పుడు బాగా హ్యాపీగా ఉంటారు. సమస్యలు లేనప్పుడు ఆనందంగా ఉంటారు. బాధలు వచ్చాయంటే ఇక కోపాన్ని చూపిస్తూ ఉంటారు. వేదన వచ్చింది అంటే కోపాన్ని చూపిస్తూ ఉంటారు. నీ జీవితంలో ఆత్మీయత తగ్గటానికి కారణం ఏంటో తెలుసా? నీ కోపము. నీ కోపం వల్ల నీ శ్రేయోభిలాషులు నీకు దూరం అవుతున్నారు. నీ కోపం వల్ల నీ మిత్రులు నీకు దూరం అవుతున్నారు. నీ కోపం వల్ల నీ బంధువులు, రక్త సంబంధికులు, కడుపును పుట్టిన బిడ్డలు, అలాగే నిన్ను కన్న తల్లిదండ్రులు దూరం అవుతూ ఉన్నారు. ఒక్కసారి నువ్వు ఆలోచించి, నీకు సమస్యలు ఉన్నమాట వాస్తవం, బాధలున్నమాట వాస్తవం, పట్టలేని దుఃఖం ఉన్నమాట వాస్తవం. అయితే కోప్పడినంత మాత్రాన అవన్నీ దూరం అవుతాయా? ఒక్కసారి ఆలోచించి, నీకు ఎవరైనా సలహాలు చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్తగా వినటం ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడటం మొదలవుతుంది. ఎందుకంటే దేవుడు తన సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, సువార్థికుల ద్వారా, పరిచారకుల ద్వారా లేదా మీ శ్రేయోభిలాషుల ద్వారా దేవుడు పలు విధాలుగా మాట్లాడిస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడిన మాటలను నువ్వు వినాలి అంటే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వు వినటం నేర్చుకోవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లలారా, నీ యొక్క కోపాన్ని నువ్వు ఎవరి మీద చూపిస్తూ ఉన్నావు? కష్టాలు వచ్చాయంటే కోపం ఎక్కువ అవుతుంది, బాధలు వచ్చాయంటే కోపం ఎక్కువ అవుతుంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నీ యొక్క బాధలను చూసి, అలాగే నీ యొక్క కష్టాలను చూసి అపవాది నేను ఇంకా రెచ్చగొట్టడానికి నీ కోపాన్ని రేపిస్తూ ఉంటాడు. ఈ మాటలు వింటుండగా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా కోపాన్ని తగ్గించుకో. కోపాన్ని తగ్గించేసి నువ్వు దేవుని యొక్క సమయంలో నువ్వు గడపాలి. దేవుని సమయాన్ని నువ్వు ఇవ్వాలి. దేవునికి నువ్వు ఎప్పుడైతే సమయాన్ని ఇస్తావో అప్పుడు నీ మనస్సు కుదటపడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మాటలు వింటుండగా నీ కోపాన్ని నువ్వు తగ్గించుకుంటే దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. కాబట్టి దేవుడు మాట్లాడాలని ఆశపడితే ఈ మాటలు నీ కోసమే. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజు, వందనాలు. ఈ సమయంలో ప్రభు చాలామంది వేదనలో, ఆవేదనలో ప్రభు కోప్పడుతూ అనేక సలహాలు తీసుకోకుండా అయ్యా వారు నష్టాలు గుండా వెళ్తున్నారు. ఈ మాటలు వారితో మాట్లాడడానికి వందనాలు. వారిని దీవించి వారి యొక్క సమస్యలు తీసివేయమని యేసయ్య నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.